ఫ్రెండ్స్, రాష్ట్రంలో రీపోలింగ్ ఈసీ సంచలన నిర్ణయం. ఈ విషయాన్ని తెలుసుకునే ముందు వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామందికి రీచ్ చేయడం వల్ల అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, ఎన్నికల రోజు మాచర్లలో ఈవీఎం ధ్వంసం కావడంతో అక్కడ రీపోలింగ్ నిర్వహిస్తున్నట్లు జరుగుతున్న ప్రచారానికి చెక్ పెట్టారు సీఈఓ మీనా. ఈవీఎం ధ్వంసం చేసిన డేటా భద్రంగా ఉందని అన్నారు. అయితే మాచర్లలో రీపోలింగ్ నిర్వహించే అవసరం లేదని స్పష్టం చేశారు. ఎన్నికల అధికారి మీనా మాట్లాడుతూ 9 పోలింగ్ స్టేషన్లో ఈవీఎంలు ధ్వంసం చేశారు. మాచర్లలో 7 చోట్ల జరిగాయి. అయితే అల్లర్లు జరిగే అవకాశం ఉండడంతో మాచర్లో వెబ్ కాస్టింగ్ కూడా జరిగింది. బెల్ ఇంజనీరింగ్ పరిశీలించి ఈవీఎంలలో డేటా సేఫ్గా ఉందని నిర్ధారించాక పోలింగ్ కంటిన్యూ అయ్యింది. అయితే వెబ్ కాస్టింగ్ ద్వారా పోలీసులు విచారణ ప్రారంభించారు. సిట్ వచ్చాక నివేదికలు ఇచ్చారు. 20వ తేదీన కోర్టులో పిన్నెల్లి రామకృష్ణని ఏవన్గా చేరుస్తూ మెమో చేశారు. పోలీసు ఆఫీసుల బదిలీల కారణంగా పిన్నెల్లి పేరు ఎఫ్ఐఆర్లో చేర్చడం ఆలస్యమైంది. అయితే 10 సెకండ్ల కింద మెమో ఫైల్ అయింది. 7 ఏళ్ల వరకు శిక్ష పడే సెక్షన్లు కూడా పిన్నెల్లిపై పెట్టారు. పిన్నెల్లి అరెస్టు కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. వెంటనే అరెస్టు చేయాలని ఈసీ ఆదేశాలు ఇచ్చింది. సివియర్ సెక్షన్లో పిన్నెల్లిపై పెట్టడం జరిగింది. ఈ సంఘటన జరిగిన వెంటనే విచారణ ప్రారంభమైందని, అదేవిధంగా ఈసీ వెబ్ కెమెరాల ద్వారా డైరెక్ట్ ఎవిడెన్స్ సేకరించాము. అదేవిధంగా నిందితుడు గెలిచిన కోర్టు శిక్ష విధించేంత వరకు పదవిలో ఉంటాడు. ఎలక్షన్ ప్రాసెస్ జరుగుతుంది. కోర్టు తీర్పు ఇవ్వాల్సి ఉంటుంది. రీపోల్కి ఆస్కారం లేదు. ఈవీఎంలలో డేటా సేఫ్గా ఉంది. అలర్లు జరగడానికి అవకాశం ఉన్న ప్రాంతాలను ఇప్పటికే గుర్తించాం. భారీ భద్రత నడుమ కౌంటింగ్ జరుగుతుంది.